35 సంవత్సరాలు వచ్చిన తనుజ గారు మీరింకా పెళ్లి చేసుకోవట్లేదు కదా అంటూ క్వశ్చన్ ని రోజు అడగడంతో ఇన్ని రోజులుగా ఫ్యాన్స్ పెట్టిన కామెంట్స్ కి స్కిప్ చేస్తూ వచ్చారు తనుజ. అయితే రీసెంట్ గా తనుజ నాకు పెళ్లిపై అస్సలు అభిప్రాయం లేదు అంటూ అలాగే రాదు అంటూ ఒక షాకింగ్ న్యూస్ ని తన ఇన్స్టాగ్రామ్ లైవ్ లో చెప్పుకొచ్చారు. ఫ్యాన్స్ అంతా తమ కామెంట్స్ లతో చాలా మంది అమ్మాయిలకి 30 సంవత్సరాల లోపలనే పెళ్లి చేసుకుంటున్నారు కదా, మీరు ఇంకా పెళ్లి చేసుకోవట్లేదు కదా, ఎవరినైనా ప్రేమించారా లేదా బ్రేకప్ అయిందా అంటూ తనుజని ఇలా రోజు అడగడంతో రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ లైవ్ లో తన ప్రేమ విషయాన్ని ఫ్యాన్స్ అందరికీ ఓపెన్ గా చెప్పేశారు. 2016లో నేను ఒక సీరియల్లో నటించిన టైంలో ఒక వ్యక్తిని ప్రేమించా, అలాగే 4 సంవత్సరాలుగా తనని చాలా గాఢంగా ప్రేమించా. 2020లో మా ఇద్దరి మధ్య గొడవ జరగడం వల్ల మా ఇద్దరికి బ్రేకప్ అయిపోయింది. కానీ ఆ వ్యక్తి ఎవరో అలాగే తన పేరేంటో నేను చెప్పను. కానీ ఆ టైంలో నాకు బ్రేకప్ అయిన తర్వాత నేను చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోయా. తప్పు ఎవరిదైనా అందులో బాధపడింది నేను మాత్రమే అంటూ తనుజ లైవ్ లో ఏడుస్తూ చెప్పుకొచ్చారు. అలాగే నేను తనని 4 సంవత్సరాలుగా ప్రేమించి చాలా టార్చర్ కూడా అనుభవించా. ఇన్ని రోజులుగా నా బ్రేకప్ స్టోరీని నా ఇంట్లో ఎప్పుడు రివీల్ కూడా చేయలేదు. నేను ఎప్పుడైతే బిగ్ బాస్ లోకి వెళ్ళి వచ్చానో అప్పటి నుంచి ఎవరు ఏమనుకున్నా సరే నాకు నచ్చినట్లు ఉండడం స్టార్ట్ చేశా. అలాగే మీ అందరూ సపోర్ట్ వల్ల నేను ఇప్పుడు ఈ స్టేజ్ లో ఉన్నాను. కాబట్టి నా లైఫ్ లో జరిగిన ముఖ్యమైన విషయాన్ని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. అలాగే మీ అందరు నన్ను చాలా నమ్మకంతో నేను బిగ్ బాస్ లోపల ఉన్నప్పుడు నాకు ఓట్లు వేసి నన్ను ఇంత దూరం తీసుకొని వచ్చారు. అలాగే నన్ను చాలా సపోర్ట్ చేశారు. కాబట్టి నా బ్రేకప్ స్టోరీని మీ అందరితో షేర్ చేసుకుంటున్నా. నేను మళ్ళీ జీవితంలో పెళ్లి చేసుకుంటానో లేదో కానీ మీ అందరి ప్రేమను మాత్రం దక్కించుకున్నా. ఇది నాకు చాలు అంటూ తనుజ లైవ్ లో ఎమోషనల్ అవుతూ తన జీవితంలో జరిగిన తన లవ్ స్టోరీని ఫ్యాన్స్ తో షేర్ చేసుకున్నారు. ఇక లైవ్ లో తనుజ చెప్పిన మాటలకి చాలా మంది ఎమోషనల్ అవుతూ తనుజ గారు మీరు బాధపడకండి అంటూ లైవ్ లో తనుజ షేర్ చేసిన ఆ వీడియోపై ఫ్యాన్స్ అంతా కామెంట్స్ పెడుతూ వచ్చారు.